వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడు. ఆయన స్టోరీ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. జనాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఆ యొక్క అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాణి మాధురి మధ్యలో శ్రీనివాస్. యాక్చువల్గా ఈ స్టోరీ ఏంటి, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఇప్పుడు ఈ యొక్క ఆడవాళ్ళు తోటి అక్రమ సంబంధాలు కానీ, ఈ యొక్క పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి అయిన అమ్మాయిలు, మొత్తం ఈ వ్యవస్థ మొత్తం కూడా దీంచు తిరుగుతూ ఉంది. సో ఈ యొక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి 60 సంవత్సరాల దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి చూస్తుంటే చాలామంది అంటున్నారు నిజంగానే ఒక డైలీ సీరియల్లో ఉన్నటువంటి ట్విస్టులు మరిపించే విధంగా రోజుకో ట్విస్ట్ జరుగుతూ ఉంది. నిజానికి ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మీ దృష్టిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఇద్దరు కూతుర్లు అనుకోకుండా వెళ్ళారు. నాన్న తలుపు తీయనింది. తలుపు తీయ అంటే లోపల నుంచి లైట్లన్నీ ఆఫ్ చేసుకొని లోపల నుంచి బిడం పెట్టుకుంటే వీళ్ళ కళ్ళ ముందే ఒళ్ళు మండింది. నెక్స్ట్ డే అమ్మ నాన్న తలుపు తీయట్లేదు అనింది. ఎవడరా అది అని చెప్పి తలుపులు తనుకుంటూ వెళ్ళింది. ఈవిడ నలుగురు పోలీసులని జనాల్ని పట్టుకొని చక్కగా అదే వెళ్ళింది. ఇట్లా వచ్చిందండి మీ ఆవిడ ఈ ఇంటికి అనగానే ఈయనకు కోపం కట్టలు తెంచుకుంది. అది అప్పుడే కట్టిన ఇల్లు, మనకి ఇప్పుడు టైల్స్ ఇవి కాస్ట్లీగా కొంటాం కదా, ఒక 2 ముక్కలు మిగిలితే పడేయంగా ఓ పక్కకు పెట్టుకుంటాం ఎప్పుడన్నా ఏదైనా పనికి వస్తాయని. అవి ఉంటే దాన్ని తీసి ఆమె నెత్తి మీద కొట్టబోయాడు. ఆవిడేమో ఇక పోలీసులు ఆమెను కాపాడారు. ఏంటంటే అంటే వెంటనే ఈయన వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి నా పిల్లలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. విచిత్రంగా ఉంది, వాళ్ళు పెట్టాల్సిన కేసు నువ్వు పెడుతున్నావేంటి అని అడిగారు. ఇదంతేనండి, ఇలాగే జరిగిందని ఆయన. ఆవిడ ఏమా ఏంటి జరిగింది అంటే, వీడు నా ఇంటికి రావట్లేదు 2 సంవత్సరాల నుంచి. మొన్న మా పెద్ద కూతురు వాళ్ళ మామగారు చనిపోయినా కూడా అక్కడికి రాలేదు. కుటుంబంలో మా పరువు పోతుంది, ఊర్లో కూడా తలెత్తుకోలేకపోతున్నాం. 2వ కూతురికి పెళ్ళవ్వట్లేదు. అడిగితే మీ అమ్మ గయ్యాలి అంట కదా, మీ నాన్న ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట కదా, అమ్మో ఆ ఫ్యామిలీకా మేము ఇవ్వము అంటున్నారు. వీడు ఇంట్లో ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా, పోనీ అదేంటిది ఆయన ఆమెతో ఎందుకు ఉంటున్నాడు ఏంటని నిలదీయడానికి పెళ్ళంలాగా వెళ్ళాను నేను, అంత మించి ఏమీ లేదని చెప్పి ఈవిడ వెర్షన్. నా ఆస్తి అంతా తగలేస్తున్నాడు, ఆమె ఎవరెవరికో పెట్టేస్తున్నాడు, మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. సరే నాకు విడాకులు ఇస్తా అంటున్నాడు కదా, ఇవ్వమని చెప్పు. కాకపోతే ఎక్కడెక్కడ నా ఆస్తులన్నీ ఎంతెంత దుర్వినియోగం చేశాడో అవన్నీ నాకు ఇచ్చేసి విడాకులు ఇస్తే ఇవని చస్తే చావని నాకు అనవసరం అని ఈవిడ అంటుంది. ఆయన దగ్గరికి వెళ్తేనేమో నా గ్రెనేట్ బిజినెస్ కూడా ఆవిడే చూసుకుంటుంది, నా ఎమ్మెల్సీ కూడా ఆవిడ పని, నా పని ఆవిడే చేస్తుంది, ఆవిడ పని ఆవిడే చేస్తుంది, ఇంట్లో కాలు చెప్పుకొని కూర్చున్నా. పేరుకు మాత్రమే నేను లీడర్నిగా, నా పనులు ఆమె చేస్తుంది, ఆమె పనులు ఆమె చేస్తుంది. నన్ను బిజినెస్ చేయనివ్వదు, పార్టీలో తిరగనివ్వదు, ఏమీ చేయను. ఇంట్లో కూర్చొని ఖాళీ కూర్చొని టీవీ చూస్తున్నా. అయినప్పటికి కూడా మొన్న ఇంత డబ్బులు పట్టుకొని కొట్టింది, ఇక చూడు ఇంకా తగ్గలేదు అన్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈమె ఈ విషయం అంతా ఏంటి, వాణి ఎందుకు ఇట్లా అరుస్తుంది అంటే, పలానా దివ్యల మాధురి అండి మా ఆయనని ట్రాప్ చేసింది అంటే, నేను అంత చిన్నపిల్లోనే కాదు ట్రాప్లో పడే అంత అని చెప్పి ఈయన. ఇంతకీ ఎవరైతే దివ్యల మాధురి అని అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. మాధురి రండి అంటే, నేను మీతో మాట్లాడడం కాదు, నేనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టుకొని మరీ చెప్తా, నాకు అంత ధైర్యం ఉంది, అంత సాహసాలు ఉన్నాయని ఈవిడనింది. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే, వైసీపీలో అరగంట కాదు గంట అన్న ఆయన అది నేను కాదు అంటాడు, బట్టలు ఇప్పుకొని కనిపించిన ఆయన అది నా మొహం ఎవడో మార్పు చేశాడు అంటాడు, ఇంకేదో వాయిస్ లీక్ అయితే ఇంకో ఆడొచ్చి నేను కాదు దీన్ని ఇంకేదో చేశారు అంటారు. ఎవరు కూడా ఒప్పుకున్న దాఖలాలు లేవు. మొన్న విజయసాయి రెడ్డి కూడా అంతే, అబ్బే నాకు సంబంధం లేదు అని. అండ్ వెనక నుంచి వాటేసుకోమన్నావు కదా అంటే, నీ వాయిసే కదా, లేదండి అది కూడా ఏదో చేశారు అని అన్నారు. ఫస్ట్ టైం మాధురి ఒక్కతే ధైర్యంగా అవును అని చెప్పింది. ఈ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే, యాక్చువల్గా వాణి ట్రాప్లోనే మాధురి పడింది. మాధురికి ఆమె డ్యాన్స్ టీచరు. ఈ ఆడవాళ్ళందరూ మన దగ్గర ఎందుకు తిరగరబ్బా అని అడిగింది. ఈ ఆడవాళ్ళందరూ పలానా ఒక ఆమె ఉంది డ్యాన్స్ ఆమెతో ఎక్కువ తిరుగుతారు అని చెప్పింది. మరి ఆ డ్యాన్స్ ఆమె మెడలో కండు వేసి ఇటు పట్టరా, ఆడవాళ్ళందరూ ఇటు మన చుట్టూ తిరుగుతారు కదా, పవర్ వస్తుంది కదా. ఆ మెడలో కండు వేసి పిలిచింది. అవును కరెక్ట్, ఇప్పుడు కండు వేసి పిలిచాం, రేపటి రోజు ఈమె అలిగి వెళ్ళింది అనుకో, మళ్ళీ వీళ్ళందరూ ఆమెతో పాటు వెళ్ళిపోతారుగా. సో ఆమెకు పదవి ఏదైనా మంచి పదవి ఇవ్వండి, కానీ ఆ పదవిలో ఆమెను పని చేయించకండి, ఆ పని మనం చేసుకుందాం. పేరుకి మహిళా అధ్యక్షురాలు, ఆ పని కూడా ఈమె ఎలుగబెట్టేది. కూర్చో అమ్మ మహిళా అధ్యక్షురాలా, ఇంట్లో కూర్చో, వచ్చావు కదా అక్కడ కూర్చో. ఏం చేస్తున్నా నేను, సర్లే పోస్ట్ అయితే ఏదో వచ్చింది కదా బాగానే ఉంది, మంచి ఏసులో కాలు చెప్పుకొని కూర్చుంది. వెనకాలేమో ఆయన కూడా కాలు చెప్పుకొని కూర్చున్నాడు.
వీళ్ళిద్దరు హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి ఫ్రెండ్స్ అయ్యారు. ఖాళీ కూర్చుంటారు అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాణియే తెచ్చింది, కాకపోతే వాణి ఎందుకు తెచ్చింది, ఆమె దగ్గర ఉన్న 2000 మంది క్యాడర్ ఉన్నారు. ఆమె ఒకసారి మహిళా దినోత్సవ వేడుకలో 2000 మంది వచ్చారు. మహిళలకి బాగా అట్రాక్ట్ చేస్తుంది, డ్యాన్స్ నేర్పిస్తుంది పిల్లలకి, తల్లులతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఆ నోట ఈ నోట ఫ్రీగా మళ్ళీ పిల్లలకి ఏంటంటే మళ్ళీ ప్రదర్శనలు ఇస్తుంది. తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల ప్రదర్శనలు ఇస్తుంది, వాళ్ళకి పుణ్యం. ఆమెతో పాటు వీళ్ళు కూడా వెళ్ళడం, ఆమెకు ఒక క్యాటర్లో దర్శనం ఫ్రీ ఉంటుంది. ఆమెతో పాటు వీళ్ళందరూ వెళ్ళేసి ఇట్లా అనుకొని రావడం. ఒక మంచి వ్యక్తి అనే ఒక ఇది ఉంది. ఆమె పిలిచినప్పుడల్లా అందరూ వస్తారు. ముగ్గుల పోటీలు గిగ్గుల పోటీలు అన్నిటికీ ఆమె గెస్టు. పైగా ఆమె సొంతంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టేది. పోతే పోనీలు ఏముంది, ఒక్కొక్కరు వచ్చి హీరో గిఫ్ట్లు ఇచ్చేది. నచ్చింది అందరికీ బాగా. ఆమె దగ్గర ఉన్న క్యాడర్ ఈమెకు కావాలి, ఎందుకంటే ఎలక్షన్లోకి వెళ్ళాలంటే కొంచెం ఆ సపోర్ట్, మహిళా సపోర్ట్ కావాలి. ఆమె దగ్గర ఉన్నారు, కానీ ఆమెతో పాటు మళ్ళీ వెళ్ళిపోతారన్న భయంతో ఈమెను ఖాళీకి కూర్చోబెట్టి ఒక పోస్ట్ ఇచ్చి వాడుకుంది, ఆ మనుషుల్ని తిప్పుకుంది. ఈ ఖాళీగా కూర్చున్న మొగుడు, ఖాళీగా కూర్చున్న మహిళా అధ్యక్షురాలు ఫ్రెండ్స్ అయ్యారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఈయనకేమో అప్పుడప్పుడు కొంచెం చిల్లర కావాలి, లేవు. అడిగితే బాగుంటుందా, బాగా సర్లే ఒక రాయేసి చూద్దాం, మాధురి ఇట్లా 2 కోట్లు కావాలి, ఇచ్చింది. ఇల్లు కట్టుకోవడానికే ఎక్కడో ఒక దగ్గర డబ్బులు కావాలంటే పాపం ఈమె సమకూర్చింది. ఇక ఒకరోజు ఏం చేసింది ఈవిడ, తినో అంటే ఆయన తినట్లా, తినండి అంటే తింటున్నాడు, ఈవిడ చెప్తే తింటున్నాడు. తాగు అంటే తాగట్లా, పర్లేదు తాగండి అంటే తింటున్నాడు. సంతకం పెట్ట అంటే పెట్టట్లా, సంతకమే కదా పెట్టండి పెడుతున్నాడు. పెళ్ళాన్ని చెప్తే వినట్లా, ఆమె చెప్తే అన్నీ వింటున్నాడు. ఈ పెళ్ళానికి మండింది, నా మొగుడికి దానికి ఏదో ఉంది అని చాటింపేసింది. ఈ చాటింపు వల్ల వాళ్ళ కుటుంబంలో తెలిసి వాళ్ళు గెంటేశారు. ఈయన కూడా ఇక్కడ ఉన్నప్పుడల్లా మనశ్శాంతి కోసం అక్కడికి వెళ్ళేవాడు. వెళ్ళి కూర్చుంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అప్పటికి వీళ్ళకి ఇంకా శారీరక సంబంధం ఏం లేదు. మాట్లాడుతూ మామూలుగా ఒకరి కష్టాలు ఒకరు పంచుకునే వాళ్ళు అంతే. అండ్ ఈవిడ ఎప్పుడైతే ఎలిగేషన్స్ అన్ని పాస్ చేసిందో అక్కడ ఏరియాలో ఇంకా బాగా చెప్పింది, బాగా తిరుగుద్ది, ఇది పెద్ద తిరుగుబోతు, ఈ డాన్సర్లందరినీ ఆమెకి వ్యతిరేకం చేయాలి. ఇప్పుడు ఈ మహిళలందరినీ డ్యాన్స్ పేరుతో మీ కూతుర్లకు వలేస్తుంది, అది అబ్బాయిలకు సప్లై చేస్తుంది పిల్లల్ని, పెద్ద మనిషి అయిన పిల్లల్ని, మీరేనా ఆమెను నమ్మేది, చూడు ఆమె డ్యాన్సులు ఎట్లేస్తుందో, పరుగుగల్లో ఎవరైనా ఇలా వేస్తారా, రేపు మీ పిల్లలు కూడా అలా తయారవుతారని వాళ్ళందరూ నెగిటివ్ చేసింది. అందరూ అసహించుకొని క్యారెక్టర్ లేనాడిది అని ఆయన అన్నాడు. అనేసరి నా మొగుడితో అక్రమ సంబంధం, మొగుడితో అక్రమం పెళ్ళామే చెప్తుంది. అందరూ చెప్తున్నారు. ఇప్పుడు 10 సార్లు నువ్వు దొంగ అంటే కానోడు కూడా ఇన్నిసార్లు ఎట్లా అనిపించుకున్నా, తీసుకుంటే ఏమైనా, తీసుకున్నా దొంగనే అంటారు, తీసుకోకపోయినా దొంగనే అంటారు. ఎలాగో ఇక్కడ కూడా ఏమే వీళ్ళిద్దరి సంబంధం ఉంది అన్నారు. ఎట్లా ఇంట్లో చేడి ఆయన ఉన్నాడు, ఇంట్లో చేడి నేనున్నా, తప్పే ఉంది అని చెప్పేసి ధైర్యంగానే ఆయనతో రిలేషన్లో ఉండింది. ఒప్పుకుంది ధైర్యంగా, అవునండి ఒప్పుకున్నాను. కానీ గతంలో మాత్రం మేము నిజంగా ఫ్రెండ్సే. పాపం ఆయన కష్టాలు నాకు చెప్పుకునేవాడు, నేను నా కష్టాలు ఆయనకు చెప్పుకునేవాడిని, అలా ఉన్నాం. ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చిందే వాణి. అసలు అంతకుముందు మాకేమో చిన్నప్పటి నుంచి పరిచయాలు లేవు, మేము స్కూల్ మేట్స్ కాదు. ఎక్కడో గుళ్ళో ఆయన నాకు రాకెట్ వేయలేదు, నేను కూడా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాల, మాకు వీటికి ప్రేమలేం పుట్టలా. ఇదే తీసుకొచ్చింది మమ్మల్ని ఇలా చేసింది అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. మా నాన్న కావాలని చెప్పి కూతుర్లు. ఈ వ్యవహారం అంతా చూస్తే లాస్ట్కి వానికి ఏం కావాలి అంటే, ఓ సస్తే సావు, ఆ కొంప కూడా నాదే అంటే, లేదు ఇది మా తమ్ముడి ఇల్లు, నీకు అడిగే హక్కు లేదు. పైగా కన్స్ట్రక్షన్ టైంలో పలానా దివ్యల మాదిరి 2 కోట్లు నాకు అప్పించింది, ఆమెకు కూడా దాంట్లో ఉంటుంది, నువ్వు అడడానికి వీల్లేదు. ఇంకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇంకేం చేసింది, వీడని మొత్తం తగిలేసిన నా డబ్బులన్నీ నాకు ఇచ్చేసి, విడాకులు ఇచ్చేసి ఎక్కడన్నా జావమని నాకు అనవసరం అని చెప్పేసి ఈవిడ అంటుంది. ఓవరాల్ జరిగింది. యాక్చువల్గా మాధురిని తీసుకొచ్చిందే ఈవిడ. ఇప్పుడు మాధురి ఏం చేస్తుంది, మొన్నంటే అదేంటిది చచ్చిపోదామంటే ఈయన ఆపాడు. ఇప్పుడు మరీ బహిరంగంగా అందరూ ఒసే ఇది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయింది. ఏం చేసింది, కారుతో యాక్సిడెంట్ చేసింది. ఇక నేను చనిపోతా అనేది. దానికి కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, అవును ఇవి చావాలనుకుంటే ఇంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇంట్లోనే చావచ్చు కదా. కార్కి అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి, యాక్సిడెంట్ ప్రూఫ్ కార్ అది. అట్లాంటి కార్ వేసుకొని వెళ్ళి అండ్ ఎదురుగే లారీనో గుద్దొచ్చు కదా, పాపం లారీకి ఏమన్నా అయిద్దని బాధపడిందేమో, ఇంకో కార్ని గుద్దింది. ఈమె వెనకాల ఉన్న వాళ్ళందరికీ గాయాలయ్యే, ఈమెకు అవ్వలేదు, గట్టిపిండమే కావాలనే చేసిందని చెప్పి అంటున్నారు. పోలీసులు కూడా కేసు పెట్టారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇందులో అనుకోకుండా ఒక డ్యాన్స్ టీచర్ దగ్గర జనాభా ఎక్కువ తిరుగుతున్నారు అని రాజకీయ లబ్ధి కోసం వాణి లాక్కొని ఏదో చేద్దాం అనుకుంటే ఆమె సంసారానికి ఎసరు పెట్టింది.
అది ఇటై ఏదో అయ్యేసరికి ఇప్పుడు లాస్ట్కి నాకు మీరు ఎవరు అవసరం లేదు పోండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ చావు మీరు చావండి అంటుంది. ఓవరాల్గా జరిగింది ఇది. ఓకే, ఇది అండి దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో భార్య వాణి అలానే తన సన్నిహితురాలైనటువంటి మాధురి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఏం జరిగింది అనేది వివరంగా తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. Please like, share and subscribe Master Key TV.